గుడ్ మార్నింగ్. ఈ పొద్దు టీ టైంలో మనం ఒక కీలక విషయాన్ని చర్చించుకుందాం. ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లని ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆహారపు అలవాట్లతో పాటు మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా చూడాలి. ఈ మధ్యకాలంలో బాగా గమనించాల్సినటువంటి విషయం, శ్రద్ధగా వినాల్సినటువంటి విషయం. చాలామంది బియ్యం తినేస్తుంటారు. కొంతమంది సాధారణంగా ఆహారానికి వినియోగించినటువంటి వాటిని తినేస్తుంటారు నవ్వుతా. ఇదొక సమస్య. పిల్లలైతే మట్టి తినటం, అట్లాగే ఏది దొరికితే అది తినేసేయటం చేస్తూ ఉంటారు. వారికి చూసినప్పుడు వారు శారీరకంగా కూడా బలహీనంగా ఉంటారు. ఇలాగే పెద్దవాళ్ళను బియ్యం లాంటివి తినే వాళ్ళలో కూడా శారీరకంగా బాగున్నట్టు కనిపిస్తారు, కానీ వారికి కూడా అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉంటాయి అనేది గమనించాల్సినటువంటి. అంటే హైజీనిక్గా వ్యవహరించాలి. ఆహారం ఎప్పుడు కూడా హైజీనిక్గానే తీసుకోవాలి. ఇది ఎందుకు ప్రస్తావిస్తామంటే, పల్లెటూరులో కూడా మనం గమనిస్తుంటాం, ఎక్కువ మంది అమ్మలు రక్తహీనతతో బాధపడుతుంటారు. దానికి కూడా కారణం అదే. ముఖ్యంగా యువతులు, బాలికలు అయితే చదువుకునే బాలికలు, యువతులు అయితే బలపాలు తినేస్తుంటారు. కొంతమంది మట్టి కూడా గ్రే లాంటిది, ఎర్రమట్టి తింటే మంచిదని తినేస్తుంటారు. కానీ ఇవన్నీ కూడా అనారోగ్య సూచనలు. ఎవరిలో అయితే రక్తహీనత ఉంటుందో వాళ్ళలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఇతర కొంచెం వయసు మీరిన వాళ్ళు అయితే ఇతర శారీరక సమస్యలు, నరాల బలహీనత ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. పిల్లల్లో ఈ అలవాటుని గమనించినప్పుడు వెంటనే మాన్పించండి. వారికి రక్తహీనత ఉందనే విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. లేదా ఇతర సమస్యలు ఉన్నాయేమో గుర్తించాలి. వారికి డీవామేషన్ అంటే నులిపరుగుల నివారణ మందు ఇవ్వాలి. వారిని యాక్టివ్గా ఉంచాలి. అవసరమైనటువంటి ఆహారం తీసుకోవాలి. వాళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని అందించే విషయంలో మనం కొంత శ్రద్ధ వహించాలి. ఇది చాలా ముఖ్యం. కొంతమంది పిల్లలు వెంట్రుకలు కూడా తినేస్తారు, ఆడపిల్లలు. ఇది కారణం అదే. గోళ్ళు తింటుంటారు. పెద్దవాళ్ళు కూడా గోళ్ళు తింటూ ఒక సరదా అనుకుంటుంటారు. మా యువకులు అయితే కాదు, అది చాలా